నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ క్రైస్తవ సంగమా, ఈరోజు శనివారపు ఉపవాస ప్రార్థన కూడిక ఆశ్రమంలో మనం జరుపుకోవడానికై దేవుడిచ్చినటువంటి ఉచిత కృపను బట్టి మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నెట్ ప్రాబ్లంతో మనకు లైవ్ది కష్టమైంది. ఆ పనిలో పడి కొంచెం ఆలస్యంగా ప్రారంభించుకోబోతున్నాం. అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఉండటానికి ఆయన మన ఎడల జాలి, కృప, దయను అనుగ్రహించి మనం ఇక్కడ కూడడానికి ఆయన యొక్క అనుమతి కావాల్సిందే. ప్రతిదానికి ఆయన అనుమతి లేకుండా మనం ఏది చేయలేం. ఇప్పుడు మనం మన యొక్క శనివారపు ఉపవాస ప్రార్థన కూడికలో ముందుకి ప్రయాణం చేసినట్లయితే ఇప్పటి వరకు దేవుని మహింపరచడానికి పాటల ద్వారా అందరూ సమయాన్ని ఉపయోగించుకొని ఆయన మహింపరిచారు. అందరూ బట్టి దేవుడు నిండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తన 76 నుంచి 91 వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఒకళ్ళు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. 119వ కీర్తన 76వ వచనం నుండి 91 వరకు. కీర్తనల గ్రంథము 119 చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. 76 నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమును నొందురుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తాగుచున్న సిద్ధవలేనైతేనే, అయినను నీ కట్టడలను నేను మరుచుట లేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయము చేయము. భూమి మీద మండుకున్నవారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను, అయితే నీ ఉపదేశములను నేను విడుగుకి ఉన్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించుచున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము.
యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరముల నుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. అందరం కలిసి సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయం చొప్పున అవి వేటికి స్థిరపరిచి ఉన్నవి. ఆమెన్. చదివి వినిపించిన సహోదరికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ సాక్ష్యం చెప్పేవాళ్ళు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. సాక్ష్యం చెప్పేవాళ్ళు ముందుకు రావాలి. రమ్మ. ముందుగా దేవునికి, అయ్యగారికి, అమ్మగారికి, వందనాలమ్మ, వందనాలు. సంఘం అంతటికి కూడా నా వందనాలు తెలియపరుచున్నాను. నేను సాక్ష్యం చెప్పాలని నిలవబడలేని స్థితిలో కూడా వచ్చే వారం వెళ్దాంలే అమ్మ అంద పిల్ల. కాదమ్మా నేను ఇయ్యాలే వెళ్ళాలని తీసుకెళ్ళి వదిలిపెట్టరండి అని నేను వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను గత 2 నెలలుగా ఎంతో చేతి బాధతో ఎంతో బాధపడుతున్నాను. ఆ స్థితిలో కూడా నేను వచ్చి అయ్యగారికి చెప్పి, అయ్యా నేను ఇట్లా వెళ్తున్నాను హాస్పిటల్కి, నాకు ప్రార్థన చేయండి, నా చెయ్యట్లు లేకపోవట్లేదని చెప్పి అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళాను. 2 నెలలు ఆ హాస్పిటల్ అని ఎన్నో చోట్ల తిరిగాను. అయినా కూడా నాకేం ఉపశమనం కలగలేదు. ఎంతో ఏడ్చుకుంటున్నాను, నా చెయ్యక రాదేమో అని. అయినా ఏ స్థితిలో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. 20 రోజులు తిరిగాను. అమ్మ నువ్వు ఎన్నాళ్ళు ఎందుకు అశ్రద్ధ చేసావు, అర్జెంటుగా నువ్వు జాయిన్ అవ్వు చూద్దాం అని అన్నారు. అంటే నేను జాయిన్ అయ్యి ఉండాక ఎన్నో స్కానింగ్లు తీశారు, ఎన్నో పరీక్షలు చేశారు. ఏ రోజుకి ఆ రోజు పరీక్ష చేస్తున్నారు కానీ ఏ సంగతి చెబుతలేదు. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. పరిస్థితి ఇదని కూడా చెబుతల్లా. పొద్దురుపాటు ఇంజక్షన్ చేస్తున్నారు, సాయంత్రం మందులు ఇస్తున్నారు. అయినా కూడా నేను వాళ్ళ మాటలు ఏందయ్యా అని ఏ రోజుకి ఆ రోజు అడుగుతానే అడుగుతున్నా కూడా వారం గడిచింది. వారం గడిచినాక ఆపరేషన్ చేయాలమ్మ అన్నారు. ఆపరేషన్ చేయాలమ్మ అంటే ఆపరేషన్ అయితే నేను చేయించుకోలేదు. ఏం చెయ్యాలని సలోమన్ తాతయ్య మా అమ్మాయి ఆపరేషన్ చేయించుకొని చనిపోయింది. నాకు ఆ స్థితి రానియొద్దాయి. నేను నా పిల్లలకైనా చెప్పకుండా ఎటో ఒకటి వెళ్ళిపోదామని 2 రోజులు ఏడ్చుకున్నాక కూడా వాళ్ళు ఏమి చెబుతల్లా. 15 రోజులు గడిచింది. 15 రోజులు గడిచినాక ఒకరోజు ఏందయ్యా అసలు నా పరిస్థితి అని అడిగితే ఈ స్కానింగ్ వచ్చినాక చెబుతానమ్మ అన్నారు. ఆ స్కానింగ్లో కూడా ఏం చెప్పకుండా పెద్ద డాక్టర్ వచ్చి అర్జెంటుగా ఆపరేషన్ చేద్దాం అని అనుకుంటున్నారు వాళ్ళే. నేనైతే ఏడ్చి, అయ్యా నేనేదో ఒక అబద్ధం, నేను బయటికి వెళ్ళిపోతా, నేను మాత్రం ఆపరేషన్ చేయించుకొని అయ్యా అని సలోమన్ తాతయ్యని అడుక్కుని 2వ రోజు డాక్టర్ గారు వచ్చేలేక అయ్యా నా చెయ్యి తగ్గిందని చెప్పి వాళ్ళకి అబద్ధం చెప్పి లెగుతుంది అయ్యా అని బలంతా లేపి చూపించి వాళ్ళకి. అయినా కూడా సరేనమ్మా అన్నారు. మళ్ళీ 2వ రోజు 3వ రోజు వచ్చారు. 3వ రోజు నాకు బాగా తగ్గిపోయింది అయ్యా అని నవ్వుతా మాట్లాడే నేను వాళ్ళ దగ్గర. సరేనమ్మా బాగుందిగా నీకు మందులు రాసిస్తాం వెళ్దూలే రేపు అన్నారు. ఇక ఏడ్చుకుని సరేనయ్యా నన్ను ముందు ఇంటికి పంపించేసేయ్యా నేను ఎక్కడ ఉండలేనని చెప్పి ఏడ్చుకున్నాను. మా పిల్లలకు కూడా ఏ రోజుకి ఆ రోజు నా భర్త పిల్లలు అందరూ వచ్చి కూడా ఏందమ్మా అంటే తగ్గిపోయిందమ్మ నాకు ఏం లేదు, నాకు బాగానే ఉందని చెప్పి అబద్ధం చెప్పి పిల్లలకు కూడా అబద్ధం చెప్పి ఇంటికి వచ్చేసి నేను ఉండలేక అక్కడ ఇంటికి వచ్చేసిన రేపు శనివారం ఇంకా ఎక్కువైపోయింది బాగా. అంత బాధ కూడా నేను ఇక అబద్ధం చెప్పలేను వాళ్ళకి. ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఏడ్చుకుంటున్నాను. అది వరకే 4 రోజుల క్రితం
మా అల్లుడికి ఎవరో రోడ్డు దగ్గర చెప్పారంట. అయినా కూడా నేను నమ్మల. అయ్యా నేను వెళ్ళలేనంత దూరం, మధ్యలో ఏమన్నా అయితే నా పిల్లలు తెచ్చుకొని కూడా వీలు కానీ అంత దూరం నేను రాలేనయ్యా అని ఏడ్చి, కాదు కూడా వెళ్ళాల్సిందేనని పట్టుబట్టి తీసుకెళ్ళి ఆదివారం కూడా బాగా ఎక్కువైపోయింది. ఇక సరే తప్పని పరిస్థితిలో సరే వెళ్దాం పదయ్యా, బాగా అయితే తీసుకోవద్దు లేదంటే పారేసొద్దు అని ఏడ్చుకున్నాక తెల్లరగట్ట బయలుదేరి ఇక రెండో చేతికి కూడా వచ్చేసింది. పిల్లలను కూడా పట్టుకొని కూర్చోలేని స్థితిలో బండిలో నేను బయలుదేరి రెండు చేతులకి వచ్చి రెండు చేతులతో పిల్లలిద్దరు కలిసి బండిలో ఎక్కించుకొని తీసుకెళ్తాంటే తిరిగి నేను ఏ స్థితిలో రావాలయ్యా, చనిపోయి రావాలని ఏడ్చుకో. అయ్యా తీసుకొచ్చి నన్ను నిలబెట్టగలిగితే నీ సాక్షిగా నిలబెట్టు, లేదంటే నన్ను ఇక్కడే ఏదో జ్వరం ఎక్కువైపోయింది, మనిషి లేవలేని స్థితిలో ఉంది. కనీసం మంచినీళ్ళు తాగేయాలన్నా కూడా పిల్లలే తాగిస్తున్నారు. అట్లాంటి స్థితిలో నేను తాతయ్య అందరు నా బాగు చేసేవంటాను, ఈ ఒక్కసారి నన్ను వడ్నేయ్యానని ఏడ్చుకుని తగ్గితేనే నన్ను ఊరు తీసుకురాయ్యా, తగ్గకపోతే నేను రాలేనే జనము దేవుని టైగరము నేను చూడలేను అని నాలో నేను ఏడ్చుకుంటున్నా. పిల్లలు నా చుట్టూ తిరుగుతా, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మద్రాసు స్టేషన్లో కూర్చోబెట్టి ముగ్గురు వాటేసుకుని ఏడ్చుకుని అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ అంత లెక్క వెళ్ళాలి మద్రాసు నుంచి. అట్టాగే ట్రైన్ ఇంకో ట్రైన్లో తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్తా అక్కడ జాయిన్ చేయగలనే డాక్టర్ గారు వచ్చి ఎందుకమ్మ ఇంత లేట్ చేశారు, బాగా లేట్ అయ్యింది, ఇంకా 2 నెలల ముందు అయినట్టయితే బాగుండేదని అన్నారు. అయినా ఏం పర్వాలేదు, వారం రోజుల్లో నేను తగ్గించి పంపిస్తానులేనని చూద్దాము, ఇక్కడ ఉండే వాళ్ళందరిలో బాగా ఎక్కువగా ఉందమ్మా కాబట్టి చూద్దాం అని అన్నారు. అయ్యా చూద్దాం అన్నాడు కాబట్టి నువ్వు చూసే దేవుడు కాబట్టి తండ్రి ఆ డాక్టర్లో నువ్వు ఉండి నన్ను పంపి అయ్యానని ఏడ్చుకుని ప్రార్థన చేసుకు ఏడవబాకమ్మ తగ్గింది. లేకపోలేని స్థితిలో కూడా పిల్లలిద్దరూ బాత్రూమ్ తీసుకెళ్ళాలన్నా కూడా ఇద్దరు తీసుకెళ్ళి తీసుకురాడు. ఆ స్థితిలో కూడా డాక్టర్ గారు వైద్యం చేసి అంత చేసిన 3వ రోజుకి తండ్రి నా చెయ్యి కొంచెం కదిలి కొంచెం పైకి లెగుతూ 3వ రోజు డాక్టర్ గారు వచ్చి ఏందమ్మా ఎట్టొద్దంటే ఆ దేవునికి వందనాలు అయ్యా నా చెయ్యి కదిలిందని ఏడ్చలేకే డాక్టర్ గారు చూసి నీకేం బాధ లేదమ్మా తగ్గిద్ది, 2 రోజులు కాదు 4 రోజులైనా కూడా నీకు తగ్గిద్దని అని చెప్పారు. అట్టాగే డాక్టర్ గారు అన్నట్టు 7 రోజులకి నాకు 2 చేతులు చక్కగా పైకి లెగుతున్నాయి. 7వ రోజు ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చినాక కూడా నాకు బాగానే ఉందమ్మా. కొంచెం మీ అందరూ సంఘంలో అయ్యగారు వాళ్ళు కానీ అమ్మగారు కానీ పాస్టర్ గారు వాళ్ళు కానీ సంఘం అంతా కూడా నా కొరకు చేసిన ప్రార్థనలో ఫలించి దేవుడు నాకు సహాయం చేసాడని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ వందనాలు. నీ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. ఆమేన్. మా ఇంకెవరైనా దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మామయ్య గారికి వందనాలు. నాకు ఈ మధ్య 3 నెలల నుంచి ఆరోగ్యం బాగట్లేదు. అది మన వాళ్ళందరికీ తెలుసు. అయితే నేను మా అమ్మకు బాగలేదని వెళ్ళానని చెప్పాను అంతకుముందు మీకు. నేనైతే
అమ్మ నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అనగానే మా అమ్మ నన్ను పంపించింది. మా అమ్మని నేను చూస్తా కూర్చుంటే నా కాపురం ఏమవ్వాలి, నా పిల్లలు ఏమవ్వాలి అని నేను స్వార్థంగా ఆలోచించానేమో యేసయ్య. ఇక్కడికి వచ్చినాక నాకు నెల రోజులు బాగలేదు. తర్వాత నేను మా అమ్మ వాళ్ళ కొడుకులు సొంతగా చుక్కడం దీపించుకున్నా కానీ క్యాంపులో దీపించకుండా అక్కాయి అమ్మను చూడటానికి ఈరుపడదు, చూడదు అబ్బాయి, అమ్మకి క్యాంపులో అయితే నెలగాగతలకి పని చేసుకోవచ్చు, పత్తి ఏముండక్కర్లేదని కొడుకులు సొంతగా తీపించుకున్నారు. అయినప్పటికీ నెల రోజులన్నా చూడాలి కదా అక్క అంటే నేను చూస్తాను కానీ వెళ్ళి నాకే బీపీ ఎక్కువైంది, టెన్షన్ అవుతుంది అబ్బాయి అని నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు బాగలేదు, అస్సలు నేను లెగవట్లేదు, మనసులో నుంచి నీరసం, పైకి లేస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి, ఏం పని చేయలేకపోతున్నాను. గ్యాస్ దగ్గర నుంచొని కూడా పడతానేమో అనిపిస్తుంది నాకు. తర్వాత పొన్నూరు పోయి అన్ని టెస్టులు చేయించుకుంటే నీకేం రోగం లేదమ్మా, బ్లడ్డే తగ్గింది, ఎక్కించుకుంటామంటే వద్దని నేను వాళ్ళకి చెప్పి వచ్చేసాను. తర్వాత మా అమ్మకు ఫోన్ చేసి పిల్లలు అమ్మకు బ్లడ్ ఎక్కియాలంటున్నారని చెప్పంటే నా కూతుళ్ళు ఇద్దరు వచ్చారు ఇక్కడికి. వాళ్ళు 15 రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ అన్నది, అమ్మ నువ్వు అక్కడ ఉంటే కోలుకోవు, ఏ డాక్టర్ దగ్గర చూపించుకున్నావో ఏందో మాకైతే తెలియదు, నువ్వైతే ట్యాబ్లెట్లు మింగవో, వద్దు అసలు అక్కడ ఉండటానికి వీల్లేదని జూలై 3వ తారీఖున నా తమ్ముడిని ఆదివారం ఇక్కడికి పంపించింది. అక్కయ్య అక్కడ ఉంటే బాగుపడదయ్యా, తీసుకురా, నేను చూస్తాను, నాకు 25 రోజులు కాదు నెల అయింది, నేను వండి పెట్టుకుంటాను, అక్కడ ఉండటానికి వీల్లేదయ్యా, తీసుకురా, అక్కడైతే తిందని చెప్పి తీసుకొచ్చింది. ఆ జోరు వర్షంలో నేను ఆ తమ్ముడు అబ్బాయి వత్తాలి అబ్బాయి అన్నా కానీ లేదక్క నువ్వు అక్కడ ఉండటానికి వీల్లేదు, అన్నయ్యలు కూడా ఫోన్ చేసి పోట్లాడుతున్నారు, ముందు తీసుకురా, పిల్లలు కూడా ఎవరు లేరు కదా, బావ ఒక్కడే కదా, ఎక్కడో ఉంటాడు ఆయన, తీసుకురా ముందని చెప్పంటే నా తమ్ముడు వచ్చాడు. ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి తీసుకెళ్ళాడు నన్ను. చర్చికి వెళ్ళిగా తీసుకెళ్తే ఇక్కడే నాయన సమాధి దగ్గర ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత ఉప్పరపాలెము దాటిన తర్వాత అక్కడ ఏం కనిపించలేదు, స్పీడ్ బ్రేకర్ అయితే కూడా మాకు కనిపించలేదు. మా అబ్బాయి కళ్ళ జోడు ఇట్ట కింద పడుతుందని అనిపించిందంట, అందుకని ఇట్ట కిందకి చూడగలనే బడ్డే ఆవుంతనే పడి నేను మా చిన్న అమ్మాయి నా తమ్ముడు ముగ్గురం పడ్డాము. పడిన తర్వాత అక్కడ బలాల మీద ఉండే వాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, అయ్యో పాపం అమ్మ నువ్వు చిన్న అమ్మాయి అబ్బాయి అందరు పడ్డారమ్మ, దెబ్బలు తగిలినాయి అని పరిగెత్తుకుంటూ వచ్చారు. మాకైతే అసలు ఏమి చిన్న దెబ్బ కూడా తగలలేదు. నా తమ్ముడికైతే టెన్షన్ వచ్చేసింది, అక్క నాకు బాగా దాన్ని నేను తీసుకొచ్చి ఎక్కడ పడేస్తే నేను నీకేదన్నా దెబ్బ తగిలితే నీ పిల్లలు ఏమైపోతారని నాకు భలే బాధ వేసింది అక్క అని. వాడు గంట సేపు సైలెంట్గా నుంచొని ఏం లేదులే నాయన సమాధి దగ్గర ప్రార్థన చేసుకొని వెళ్ళాను కదా, అందుకే మాకేం దెబ్బలు తగలలేదు అని నేను అనుకున్నాను. ఇంటికి పోయిన తర్వాత వెళ్ళంగానే మా అమ్మాయి అంటనే ఇట్టుంటే కుదరదమ్మా, ఏదైనా బలహీనత లోన ఉందేమో నీకు, అందుకే నువ్వు పైకి లేకపోతున్నావు అని చిలకలూరుపేట హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి పంపించింది. పంపితే అక్కడ దారి నిలేటప్పుడు మా అన్నయ్య పాస్టర్ మందిరం పాస్టర్ ప్రార్థన చేయొద్దు రాయ్యా, అమ్మాయికి హాస్పిటల్ వెళ్ళాలంటే భయం పడుతుంది, నేను వెళ్ళను అంటుంది, ఏ రోగం ఉందో నాకేం చెబుతారని భయపడుతుంది రాయ్యా అంటే. బీపీ అయితే కంట్రోల్ అవ్వట్లేదు, ఈ అమ్మాయికి 24 గంటలు ఒకటే టెన్షన్ వస్తుంది, బయట తిరుగుతుంది, లోన ఉండట్లేదు, శబ్దాలు విన్నా కానీ టీవీ మాతో కూడా భరాయించలేకపోతుంది అబ్బాయి అని చెప్పాను. మా అన్నయ్య ప్రార్థన చేసి అమ్మా ప్రార్థన చేసుకో తప్పదు అయ్యా, మా అన్న అయినప్పటికీ నన్ను 131 ఎత్తను గుర్తు తెచ్చుకోమ్మా, మా అన్న అయితే నేను స్తుతించలేను కదా ప్రభా, నేను గోతిలోకి పంపిస్తే నేను స్తుతించను కదా, నన్ను సజీవ లెక్కలో ఉంచయ్యా అని చెప్పి బోరకు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళమ్మా అంటే నన్ను బండి మీద ఎక్కించుకెళ్ళాలన్నా కానీ మా అబ్బాయి భయపడ్డాడు, అక్కాయి జారి పడేటట్టుందమ్మా, ఏందో కంగారుగా ఉంటుంది, నాకు వల్ల కాదమ్మా, నేను అవసరమైతే ఆటో మాట్లాడి పంపిస్తాను, 2-3 తీసుకెళ్ళండి అక్కాయిని తీసుకెళ్తున్నా వల్ల కాదమ్మా అని అంటున్నాడు. ఎట్టగట్ట ప్రార్థన చేసుకుని బండికి అక్కడికి వెళ్తే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైందమ్మా నీకంటే నా పరిస్థితి చెప్పాను. అన్ని టెస్టులు చేశాడు, నీకు రోగం అయితే ఏం లేదమ్మా, నీకు బ్లడ్డే తగ్గింది, గుండె దడ, బీపీ ట్యాబ్లెట్లు మాత్రం అందరూ ఒక పూట వాడాల్సి ఉంటే నువ్వు 2 పూటలు వాడు, తప్పదు, చేసేది ఏముంది మరి అని అన్నాడు. ఇంకా అయ్యే నాకు ఇచ్చాడు, నాకైతే ఇంకేం ట్యాబ్లెట్లు ఇవ్వలేదు. తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చినాక నెల రోజులు ఉంచుకుంది మా అమ్మ, అయినా కానీ మంచి ఆహారం పెట్టింది,
తగ్గిందమ్మా, నేను ఇక్కడుండి నేను మా ఇంటికి వెళ్ళిపోతానని మా అమ్మకు చెప్పి వచ్చాను. అయితే నాకు గుండె దడ అయితే మాత్రం నాకు రోజు మొత్తం మీద టెన్షన్ వస్తానే ఉంటుంది, బీపీ కూడా వస్తానే ఉంటుంది. అయినప్పటికీ ఉల్లిమాయని ప్రార్థన చేయించుకున్నాను. నేను ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మామయ్య ఈ మందిరం కట్టక తలకే పాత మందిరం ఉన్నప్పుడు మామయ్య వస్తే బాబాయ్ నాన్న చనిపోయేటట్టున్నాడు, సమాధి దగ్గర పండేసి అక్కడ మామయ్య ప్రార్థన చేశాడు కదా, నీకు తాతయ్య వాళ్ళు నిన్ను కాపాడారు కదా, నాకు కూడా ప్రార్థన చేయి మామయ్య అంటే ఉల్లిమ్మాయ ప్రార్థన చేశాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించిన, బాధలో నెమ్మదినిచ్చినానని చెప్పి ప్రదాక మనసులో ధ్యానం చేసుకోమ్మా, అదే నిన్ను కాపాడిద్ది. నా సాక్ష్యం నేను చనిపోతానన్న సంగతి నువ్వు చెబుతున్నావు కానీ నాకైతే గుర్తులేదు అని ఉల్లి మామయ్య అన్నాడు. ఆ వాక్యం కూడా పద్దాక నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉండేదాన్ని. నా పెద్ద తమ్ముడైతే అక్క ఏదన్నా ఆరోగ్యం బాగానప్పుడు ఆ పాస్టర్ల దగ్గరికి వెళ్తాం, ఈ పాస్టర్ల దగ్గరికి వెళ్తాం అని 1 వారం అని 7 వారాలని 4 వారాలని అట్ట వెళ్తారు కదా, నువ్వు నీ పిల్లల్ని తీసుకొని లేకపోతే నీ భర్తను తీసుకొని అట్ట వెళ్ళొచ్చు కదా, ఇల్లు అని ఎప్పుడు ఇంటికాడ ఉంటావు, వెళ్ళిపోవచ్చు కదా అక్క, చాలామంది అట్ట ప్రార్థనలకు వెళ్తున్నారు కదా అని అంటే, ఎప్పుడు ఆశ్రమం అంటావు అన్నాడు. అన్న తర్వాత అబ్బాయి నాకు ఆశ్రమేరా గొప్ప, ఏం జరిగినాయి అక్క, ఎవరెవరు వస్తున్నారు మీ ఆశ్రమం దగ్గరికి, అందరు రావాలి కదా, ఓళ్ళు అక్కడ స్వస్థత ఉందని చెప్తావు నువ్వు మాకు ఎప్పుడు అన్నాడు. అన్నప్పుడు నేను అన్నాను, ఈతేరు వాళ్ళకి పిల్లలు పుట్టారు, మన ఊరు వాళ్ళకి అంటే మన ఊరు అంటే మాది మూలపాలెం కదా, మన ఊరు వాళ్ళకి మూలపాలెం వాళ్ళకి కూడా పిల్లలు పుట్టారు, ఈతేరు వాళ్ళకి పిల్లలు పుట్టారు, చాలా స్వస్థతలు జరిగినాయి అబ్బాయి, ఎక్కడ దాకా ఎందుకు, నా పెద్ద కూతురు మేరీ భాగ్యం అమ్మ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేయమని వెళ్తే, ఏందే పద్దాకు వస్తావు ప్రార్థన చేయమని వెళ్ళిపోవాలి అన్నది నన్ను. అన్నప్పుడు ఏడ్చుకుంటా వెనక్కి తిరిగి భుజాన్ని వేసుకొని వస్తుంటే మళ్ళీ కేకేసింది, అమ్మ ఎవరు అమ్మ నువ్వు రామ్మ, ఏదో కోపడ్డాను అంటే, కాదమ్మా నాకు 3 సార్లు చేసినా కానీ మళ్ళీ నా పిల్ల తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తావని వచ్చానమ్మా అని ఏడ్చాను నేను, నా పెద్ద కూతుర్ని. అయితే తలుపు తీసుకొని 10 అయింది టైం, మా ఆయన లేడు, నేనే పిల్లని తీసుకొని వెళ్ళినప్పుడు పిల్ల ఏలకలు పడిపోతుందని, అప్పుడు మేరీ భాగ్యం మా అమ్మ ప్రార్థన చేసింది. అందుకని నా బిడ్డకు అప్పుడు తగ్గింది. నా చిన్న కూతురు పెద్ద అమ్మాయి పెళ్ళైనప్పుడు కాళ్ళు పడిపోయి నడకలేక బందాడుతుంటే, నాయన నువ్వే తగ్గితే తగ్గి లేకపోతే లేదు, 4 హాస్పిటల్ తిప్పానయ్యా, నాకు ఎక్కడ స్వస్థత దొరకలేదు, నా బిడ్డ నువ్వే నడిచేటట్టు చేయ, చదువు కూడా మానిపించానయ్యా, కాళ్ళు సరిలేవని అని నేను ఏడ్చుకొని ప్రార్థన చేసుకుంటే నా కూతురు లేచి నడిచింది. నాకు 3 ఆడపిల్లలని అందరు నవ్వుతా నన్ను ఎగతాలు చేస్తే, దేవుడు నాకు మనవుడిని సలమన్ ఆయన అని చెప్పి నా మనవుడికి కూడా సలమన్ ఆయన అని పిలుచుకుంటున్నాను నేను. నాకు మగబిడ్డని అయ్యా అని అడిగితే నాకు మగబిడ్డని ఇచ్చాడు. నా కుటుంబంలో ఇన్ని స్వస్థతలు జరిగినాయి కాబట్టి నాకు అక్కడే స్వస్థత జరిగిద్దని నేను అనుకున్నాను అంటే, నా తమ్ముళ్ళందరూ అనకూడదురా అట్ట అక్క అనబాకు, ఆ అమ్మాయికి అక్కడ నిఘా ఉంది కాబట్టి అక్కడే అని చెప్పి అన్నారు. నేను 4 వారాలు అయిందని ప్రార్థన చేసుకుంటాయా, 4 శనివారాలు పోయినాయి, నేను రాలేకపోతున్నానయ్యా శనివారం అని ఆ నైట్ మనసులో అనుకుంటే మామయ్య అత్తమ్మ నా కళ్ళకు కనిపించారు. మామయ్య అన్న లుంగిమేన, అత్తమ్మ అన్న మామయ్య ఇంకా చూస్తా నాకు కనిపించారు. ఇంకేం కనపడలేదు నాకు, వాళ్ళిద్దరే కనపడ్డారు. ఏంది వీళ్ళిద్దరు నాకు ఇట్ట కనిపించారు, ప్రార్థనకి రాకుండా అక్కడ ఉంటే తగ్గిద్దా అని తాతయ్య నాకు హెచ్చరిస్తున్నాడు కావాలా అని నేను మనసులో అనుకున్నాను. ఏది ఏమైనప్పటికీ నాకైతే భయము, తొందర, ఎన్ని బిళ్ళలు మింగినా కానీ ఇదివరకైతే అసలు బయట కూర్చునేదాన్ని నేను, ఈ డ్రమ్ము శబ్దం కూడా వినలేక. ఇప్పుడైతే కొంచెం లోనకన్నా వస్తున్నాను, చర్చిలోకి కానీ ఆశ్రమంలోకి కానీ. నాకు మరీ పూర్తిగా ఆరోగ్యం బాగాలేదని నేను మనసులో పడుకుంటే పెద్దమ్మ వచ్చమ్మ ఇటు పడుకోవడానికి వీల్లేదు, నువ్వు పిల్లలకి వెళ్ళదాన్ని అటు పడుకోవడానికి వీల్లేదు, రా పనికిరా జనాల్లోకి వస్తే బాగుంటుందని మొన్న 2 రోజులు అయితే గోల్ చేసి నన్ను పనికి కూడా తీసుకెళ్ళింది పెద్దమ్మ. దేవుడు ఆశీర్వదించి ఆ 2 రోజులు అగ్గి కూడా లేదు, ఆరోగ్యంగా పని చేసుకున్నాను. నా కుటుంబం గురించి, నా బిడ్డ గురించి, నా ఆరోగ్యం గురించి, నా బీపీ కంట్రోల్ అవటానికి ప్రార్థన చేయండి అమ్మా మీరందరూ. ఇదే నా చిన్న సాక్షి. ఆమేన్. అలాగేనమ్మా, ప్రార్థించండి. ఇంకెవరైనా ఇవాళ ఆలస్యం అనుకోవద్దు, బయట వర్షం పడుతుంది, చల్లగా ఉంది.
దేవుని నామానికి స్తోత్రాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ కూడా నా వందనాలు. పోయిన ఉపవాస దినం నుంచి ఉపవాస దినం వరకు అందరినీ కూడా దేవుడు సురక్షితంగా కాపాడేందుకు దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. దేవుడు నా పట్ల కూడా ఎన్నో చేసి ఉన్నాడు. 35 సంవత్సరాలే నాకు మరి కీళ్ళ రోగం వచ్చినప్పుడు పని చేయలేమని చెప్పినప్పుడు డాక్టర్ గారు దేవుడు బ్రతికిచ్చి ఇక్కడ ఆశ్రయం కాడ నేను 7 వారాలు వచ్చినప్పుడు మరి దేవుడు తగ్గించాడు. గొప్ప దేవుడు, ఎంతో నమ్మకమైన దేవుడు. ఆయన అల్పరాలని మధ్య మధ్య ఈరోజు పనికి పోకూడదని కొంచెం పనుకున్నప్పుడు కురవా ఉందని చెప్పి ఈరోజు కూడా పనికి వెళ్ళాను. పోయిన శనివారం కూడా అలాగే కురవా ఉందని ఇవ్వాలని చెప్పని పోయిన శనివారం కూడా అలాగే వెళ్ళాను. నన్ను క్షమించాలి దేవుడు. మరి దేవుని కృపను బట్టి ఆవిష ఇచ్చిన దేవుడికి, ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి రాత్రి నాకు ఎంతో బాగాలేదన్నమాట. నిన్న కష్టమైందిలే పని, అయినప్పటికైనా దేవుడు మళ్ళీ ఉదయాన్నే లేచి ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ఎంతో నేను రుణపడి ఉన్నాను అనమాట. ఆయన స్తుతించటానికి, ఆయన ఆరాధించటానికి మరి ఈరోజు నేను పొలం వెళ్ళినందుకు క్షమించాలి దేవుడు. మరి నా పట్ల అదే ఎన్నో, నా ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్క అనారోగ్యం కూడా దేవుడు తీసివేసినందుకు దేవునికి నేను ఎంతైనా రుణపడి ఉన్నాను. మరి దేవుడు వారం చచ్చిపోయి అంతవరకు ఆయనకు సాక్షిగా ఉండాలని మరి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎంతగానో కాపాడుతున్నాడు. పద్మారావుని కానీ, కుమార్ని కానీ, మరి జ్యోతిని కానీ, మరి అందరూ మన సంఘం అంతా కూడా ఎవరు అనారోగ్యంగా ఉన్నప్పటికైనా కూడా సంఘము ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోయినాయి. కాబట్టి మనం అందరం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నందుకు మరి దేవునికి స్తోత్రాలు. మరి అందరము కూడా ఒకరి ఎడల ఒకరు మన ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరికి అన్యాయంగా అందరిని కూడా ప్రేమించే గుణము ఉంచుకొని మరి ప్రతి ఒక్కరిని దేవుడు ఏమన్నాడు, మొదటి ఆజ్ఞతో ఏమన్నాడు, నీ దేవుడైన యెహోవాని ప్రార్థించు, నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో ప్రార్థించమన్నాడు. రోడ్డు ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అలాగే మనమందరం కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరికి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే బిడ్డలుగా ఉండటానికి మరి ఎవరికైనా ఆపద కలిగినా, ఎవరికైనా సమస్యలు వచ్చినా మనమందరము కూడా మరి సంఘం ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇంకా ఎవరైనా చేస్తారమ్మా? ఇంకెవరు లేనట్లయితే ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు కీర్తనల గ్రంథం నుంచి మనం దేవుని ధ్యానించబోతున్నాం. 107వ కీర్తన 6 నుంచి 8 వచనాలు. 107వ కీర్తన 6, 7, 8 వచనాలు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 6 నుంచి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. చదివి వినిపించిన సహోదరికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మీ సన్నిధిలో ఉండి మీ యొక్క పరిశుద్ధ గ్రంథ నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం ప్రభువా. ఆ లేఖన భాగాన్ని మాకు అర్థమయ్యే విధంగా మీ కృపతో బోధించండి. ఆ ప్రకారం జీవించేటట్లుగా మాకు జీవన విధానాన్ని నేర్పండి ప్రభువా. మీరు మాట్లాడి ఈ యొక్క
వాక్య భాగాన్ని వివరించినట్లయితే వింటున్న ప్రతి బిడ్డకు, చేరి వచ్చిన బిడ్డలకు నాయన ఇవన్నీ ఆచరించటానికి, అనుసరించటానికి మీ కృప అనుగ్రహించి దీవించమని, నా నోటిని మీరు బోరగా వాడుకొని మీరే మాట్లాడమని ప్రభు పేరిట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సంఘమా, ఈరోజు మనం యథావిధిగా దేవుడిచ్చినటువంటి శనివారపు ఉపవాస ప్రార్థనా కూడికలో పాల్గొనడానికి ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి అందరినీ ఆయన సన్నిధిలోకి సమకూర్చుకున్నాడు. అదే ఆయన పని. సమకూర్చుకోబడినటువంటి మనం ఆయన ఇచ్చినటువంటి ఈరోజు వాక్యాన్ని మనం చదివితే దానిలో ఉన్న విశేష అంశాలను మరొకసారి చదివి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి వారు ఆయన ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. ఒక చక్కని వాక్యం కదా ఇది. నిజానికి దావీదు మహారాజు రాశాడేమని అనుకున్నాను ఈ కీర్తనని. కాదు, అప్పటి సొలొమోన్ మహారాజు కూడా రాయలేదు. కానీ మనలాగా ఒక సామాన్యులుగా ఉండి రాసిన ఈ కీర్తన భాగంలో ఎంతటి చక్కటి అనుభవపూర్వకమైన మాటల్ని వారు మనకు తెలియజేశారో చూడండి. ఆ రాసింది ఎవరైనా ఆయన పక్కన పెడితే ఇవి స్పష్టంగా దేవుని యొక్క మాటలు, ఆయన నిర్దేశించి నడిపించిన విధానాలు చూడండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, యెహోవాకు మొరపెట్టారు కష్టకాలంలో. ఇది చెప్పబడిన విషయానికి వస్తే ఐగుప్తు నుండి ఇజ్రాయేలీల్ని నడిపించిన సందర్భం అక్కడ ఉదహరించి దేవుని యొక్క కృప ఎట్లా ఉంటుందో చెప్పాడు. అయితే ఇంకా మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి దినము మన దినచర్యలో ఏం చేస్తున్నాం? దేవుని ప్రార్థిస్తున్నాం. ఏమని? సహోదరులు ఇచ్చిన సాక్ష్యం, వాళ్ళు చెప్పిన సాక్ష్యంలోనే దాని వివరం ఉంది మనకి. అవునా? చక్కటి సాక్ష్యం. ఆ సాక్ష్యం దేవుని కృప. మనం దాని గురించే మాట్లాడుకోగలిగాం. వచ్చిన బలహీనత ఇక్కడ ఏం చెప్పాడు? వారు కష్టాల్లో ఉన్నారు. ఎవరు? మనందరం కష్టాల్లో ఉన్నాం. కష్టాల్లో ఉంటే ఏం చేసాం? కష్టాల్లో ఉండి దేవునికి మొరపెట్టుకున్నాం. మొరపెట్టడం అంటే ప్రార్థించటం. అంటే దుఃఖపూరితమైన ఎన్నాళ్ళు నాకు ఈ కష్టం అనే బాధలో, ఆవేదనతో ఆయనకి మొరపెట్టుకున్నాం, బతిమలాడుకున్నాం, ఏమంటాం? భంగపడ్డాం. అయితే అంత చేస్తే ఏం జరిగింది? ఆయన వారి ఆపదల్లో నుండి వారిని చూడండి. ఇది చక్కటి వాగ్దానం మనకి. మనం ఎప్పుడైతే బాధలో ఉన్నామో అని పక్క వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటాం. అది మానవ ధర్మం, మానవ సహజం.
కొంత బాధ రిలీఫ్ వస్తుంది అని. కానీ ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు, వాళ్ళు ఎప్పుడైతే బాధలు వచ్చినాయో బాధల్లో తండ్రికి మొరపెట్టుకున్నారు, దేవుణ్ణి మొరపెట్టారు. దేవునికి మొరపెడితే ఆయన ఏం చేశాడు, వాళ్ళకి ఆపదల్లో నుంచి విడుదల కలుగజేశాడు. అవునా కాదా? మనం అనేక సందర్భాల్లో మనం ఇక్కడ బాధలు చెప్పుకున్నాం, ఇక్కడే చెప్పుకున్నాం, అవసరాలని చెప్పుకున్నాం. బాధలు ఒక్కటే కాదు, మన అవసరాలు కూడా. అది కుటుంబ పరం కావచ్చు, ఆర్థిక పరం కావచ్చు, సంతానం కావచ్చు, ఇవ్వబడినటువంటి గర్భం ఎక్కడ ఇలాంటి ఇబ్బంది లేకుండా డెలివరీ కావడాలు కావచ్చు. వీటన్నిటిని కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం. చెప్పుకున్నందుకు ఏమైంది, ఆయన ఏం చేశాడు, ఎక్కడ ఎవరిని అంటే తోసివేయలేదు, ఎక్కడ త్రోసివేయలే, ఎవ్వరికి కూడా అడిగిన దాన్ని కాదనలేదు, ఇవ్వకుండా వదిలిపెట్టలేదు. అలాంటి దేవుడు మన దేవుడు. అదే గుర్తు చేస్తున్నాడు కీర్తనకారుడు. ఆయన మీరు మొరపెడితే, మీరు అడిగితే ఇవ్వనవాడు కాదు. ఇక్కడ చూడండి, రుజువులు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళని నడిపించాడు, వాళ్ళకి ఏం కావాలో సమస్తము అనుగ్రహించాడు. ఆ తర్వాత వచనంలో చూస్తే, వారు నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను వారిని నడిపించెను. చూడండి, నివాసం అనగానే ఒక ఇళ్ళనో అరొకటో కాదు. మనకి నివాసం ఏంటి, ఎక్కడున్నంతసేపు పిచ్చిదో ఎచ్చుదో ఏదో ఇల్లు కట్టుకున్నామో, గుడిసేసుకున్నామో, దానిలో నివాసం ఉన్నాం. ఇది అశాశ్వతమైంది, ఇది అశాశ్వతమైంది. స్థిరమైన అంటే ఇది మనం శాశ్వతం కాదు. 50 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు. దీన్ని విడిచిపెట్టాల్సిందే. అయితే ఆయన బతిమలాడుకొని, ఆయనతో మొరపెట్టుకొని, ఆయనతో ఉంటే మనకి ఒక రక్షణ కవచాన్ని వేయటమే కాదు, ఆయన చక్కని ఇంటికి నడిపిస్తున్నాడు. ఆయన ఒక మంచి గృహాన్ని నిర్ణయించాడు. మనకి ఏది మంచిదో ఆ మంచి గృహాన్ని ఇవ్వడానికి ఆయన అక్కడికి నడిపిస్తున్నాడు. ఆ నడవటానికి కావలసిన చక్కని మార్గాన్ని, ఇవ్వబడుతున్నటువంటి గృహంలోకి ప్రవేశించడానికి ఆయన మనకు ఒక మార్గాన్ని ఇస్తున్నాడు, మన నిర్దేశిస్తున్నాడు. మనం ఏ విధంగా ఆ ఇంట్లోకి ప్రవేశించటానికి మార్గం సులువుగా ఉండే విధంగా. అవునమ్మా? అలాగే ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు, ఇక్కడ మనకు ఇప్పుడు ప్రస్తుతం, అప్పుడేం చెప్పాడు, ఆయన ఆశీర్వదించాడు, వాళ్ళకి కావలసి వాళ్ళు ఏదైతే మొరపెట్టుకున్నారో దాన్ని సమృద్ధినిచ్చాడు. ఆ తర్వాత వాళ్ళకి శాశ్వతమైన గృహానికి దారి చూపించి నడిపించాడు. ఇంతవరకు బాగుంది కదా, ఇంతవరకు మనందరం బాగానే వస్తాం. ఇక్కడనే కొంచెం ఆయన చెప్పిన దానిలో మనం తేడాలో పడుతున్నాం. ఏమని చెప్పాడు, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎప్పుడు మనకు తృప్తి కలిగింది, మనం అడిగిన ఆయన ఇచ్చాడు. అడిగి ఇస్తే మనం ఏం చేస్తాం, ఏం చేయాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంటే మన తరఫున ఆయన కూడా మాటిస్తున్నాడు. కీర్తనకారుడు మన తరఫున మాటిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనము అన్నప్పుడు నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, మళ్ళీ తప్పు కదా. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే, మనకు ఒక చిన్న కుటుంబంలో జరిగిన మేలును బట్టి వాళ్ళు ఏం చేశారు, కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఆ కృతజ్ఞత అంటే అర్థం ఏంది, ఆ కట్ల నోట్లో కిలోల బంగారం తెచ్చి ఇచ్చినట్టు కాదు. మనసులో కృతజ్ఞత దేవునికి తెలియజేస్తూ, వాళ్ళకి శక్తి కొలది చిన్నది నలుగురికి ఆ విషయం చెప్పడం మొదటి కృతజ్ఞత. సాక్ష్యంగా ఇక్కడ నిలబడితే దేవుడు చేసిన మేలు గురించి చెప్పడం కాదు, ఆయన
పరిపూర్ణంగా నాకు తోడై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఆయనకి కృతజ్ఞత చెప్పడం. ఇక్కడ సంఘంలో నిలబడి కృతజ్ఞత చెప్పడం అది మొదటిది. రెండోది ఈయన ఏమంటున్నాడు, ఆ కృతజ్ఞత బయలుపరిచే విధంగా ఉండమంటున్నాడు. అంటే ఏం చేయాలి? పలహారం తీసుకొచ్చారు, అదేమంటాం దాన్ని? కృతజ్ఞత. ఆయన చేసిన మేలుకి ఆయనకి ఎంత ఇవ్వలేము మనం, అన్నీ ఆయన ఇచ్చేవాడు. మనం ఏమిస్తాం ఆయనకి? మనసు పెట్టి. మొదటిది ఆయనకు కావాల్సింది మన హృదయం. ఆ హృదయాన్ని ఆయనకి ఎప్పుడైతే ఇచ్చి ఆ హృదయంతో మనం ఆయన సన్నిధిలో, మనకి చక్కగా యేసయ్య చెప్పాడు, ఎంతమంది చూడండి కానుకలు పెట్టలే ఎంతెంత వేస్తున్నారు. ఎవరు గుర్తొచ్చారు? ఆయన ఎవరిని చూశాడు? 2 కాసులు వేసినామని చూశాడు. ఇది ఎక్కువ అది ఎక్కువ? వాళ్ళు కట్టలు ఇచ్చారు కదా, అది ఎక్కువ? 2 కాసులు అంటే ఒకరోజు భోజనానికి రావు కదా. మరి ఏది ఎక్కువ? ఆయన దేని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు? అది ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. నీవు కృతజ్ఞత తెలియజేసే వాడికి లాగా ఉండాలి. ఇది 2గా మనం భావించవచ్చు. ఒకటి, మర్చిపోతున్న వాళ్ళకి హెచ్చరించడం, చేసిన వాళ్ళకి దేవుడు నిన్ను గాక అంటున్నాడు. ఏమిచ్చాడు అక్కడ? చివరి పదం చెల్లించుదురు గాక. కృతజ్ఞత ఉన్నవాడు మాత్రమే ఆ పని చేస్తాడు. కృతజ్ఞత లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పటికి చాలా చేసాంలే, ఇంక అవసరం లేదులే అనుకుంటారు. ఆయన కూడా చాలా చేశాడుగా పుట్టినప్పటి దగ్గర నుంచి. ఆయన కూడా అట్లా కనుకుంటే ఆ రోజే ఏమవుతుంది? వెర్రివాడా అవుతాం. అంతేనా? మనందరం కూడా ఏమవుతాం? ఆయనకి ఇప్పటిదాకా ఆయన చేశాడు, ఇప్పటిదాకా మేము కూడా చేశాము, ఇక జాలే అనుకుంటే వెర్రివాళ్ళారా అంటాడు. ఆయన ఒకసారి వెర్రివాళ్ళారా అన్నాడు అనుకో, మనకి దారి తెన్ను లేదు, మొర్రలు లేవు, ఏడుపులు లేవు, పెడబొబ్బలు లేవు. ఏ మనిషి కూడా ఆయన చేతి కింద ఆయనకి తగిన విధంగా ఉండేటట్టు ఉండాలి తప్ప మనం ఆయన చాలేక ఇంకా చాలు అనుకుంటే ఆయన కూడా చాలు అనుకుంటాడు. ఆ స్థితి లేకుండా ఎప్పటికీ కూడా ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం ఆయనకు మొరపెట్టే వాళ్ళకు లాగాను, ఆయన చేతి కింద బ్రతికే వాళ్ళకు లాగాను ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. మన తరపున ఆయన ఉంటారు అని చెప్తున్నాడు. మనం కూడా ఈరోజు మనం చెప్పాల్సిన మాట అదే. మనం ఏం చెప్పుకోవాలి? మనందరం కూడా ఆయన మన శ్రేయస్సు, మన మీద ఆశీర్వాదాలు కుమ్మరిచ్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని మర్చిపోయే వాళ్ళంగా మనకు ఉండకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ ఇట్లా కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఉంటే ఏమవుతుంది? కృతజ్ఞత కలిగి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? అవునా? అంతే కదమ్మా. కృతజ్ఞత కలిగి ఉంటే వ్యక్తి ఉండాలి అని అంటే ఆయన ఏం చేస్తాడు? దానికి ఒక మార్గం చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్టు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. ఎంత స్పష్టంగా అంటే వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు, వాళ్ళకి వాళ్ళ పిల్లజల్లంతా కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? నా యందు భయభక్తులు కలిగి. మొదటిది అయిపోయింది. వాళ్ళతో ఇచ్చాడులే, రేపటి నుంచి అవసరం లేదు అని అనుకునేవాడికి
ఎప్పటికీ ఆయన నాకు దేవుడు, నా రక్షకుడు, ఆయనే నడిపిస్తేనే నేను నడిచేవాడిని అని నిర్ణయించేదానికి మధ్య వ్యత్యాసం ఇక్కడ తెలుస్తుంది. అప్పుడు కలిగిన నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు మనస్సు వారికుండిన మేలు. నేను దేవుణ్ణి అంగీకరించాలి, నేను రక్షకుడిని అని అంగీకరించాలి. నా మాట నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి పాటించేటట్లు ఉండాలి, వాటిని అనుసరించి జీవించేటట్లు ఉండాలి. అప్పుడు మీరేమవుతున్నారు? మీరు మీ పిల్ల జల్ల అంతా కూడా నా యొక్క కాపుదల్లో ఉంటారు. మాట ఇస్తున్నాడు. అయితే మనం చేయాల్సింది మొదటిగా మొరపెట్టాలి. మొరపెట్టిన తర్వాత ఆయన ఇచ్చేటువంటి దీవెనల ద్వారా ఆశీర్వాదాలని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసించి కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. ఇచ్చాడు, మర్చిపోయాం కాదు. ఇచ్చాడు, స్వీకరించాం, దాన్ని అనుసరించి జీవిస్తున్నాం, కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం. అది ఆయనకు అవసరం. ఆయనకు అవసరం, మనకు అవసరమా? ఆయన దాన్ని స్వీకరిస్తాడు, అది మనకి అవసరం, ఆశీర్వాదకరం. ఆ ఆశీర్వాదకరమైనటువంటి ఇక్కడ నీవు నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండు, నన్ను ఆశ్రయించు, నా యొక్క కృపను పొందటానికి నా ఆజ్ఞలను పాటించు, నేను దేవునిగా నువ్వు అంగీకరించమని చెప్పిన మాటను చూస్తే ఆ విధంగా చేసిన వాళ్ళు ఏమవుతారు? ఈ విధంగా ఆయన కలిగి ఉండి జీవించే వాళ్ళు ఏమవుతారో ఇర్మియా చెబుతున్నాడు. మా 29వ అధ్యాయంలో ఇర్మియా గారు ఒక మాట చెప్తున్నాడు 12-13 వచనాల్లో, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయి నెడల మీరు నన్ను కనుగొందురు. ఇప్పుడు మన మీదకి వస్తే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఈ ఛానల్స్లో చూస్తే రోజు పెద్ద డిబేట్లు ఇవి కదా. ఏడున్నాడు, ఎవరు చెప్పారు, ఎక్కడ పుట్టాడు, అసలు పుట్టలేదనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. బైబిల్ అసలు లేదు అనేవాళ్ళు ఉన్నారు. అయితే ఇది ఒకటి చక్కని సమాధానం. మీరు నాకు మొరపెట్టిరేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవలు ఆలకింతును. నాకు ప్రార్థన చేస్తే మీకు ఏ బాధలు ఉన్నాయో ఏమున్నాయో నేను అవి తీరుస్తాను. దేవుడు చెప్తున్న మాట అది. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటి మనకి? మీకు ఏ కష్టాలు ఉన్నాయో ఇది నన్ను అడగండి. అవునా? మీకు ఏ కష్టం ఉంటే నన్ను అడగండి, నేను అయ్యి తీర్చేవాడిని. మీరు ఆలకిస్తాను, మీరు చెప్పిన దాన్ని నేను వింటాను. మీరు నన్ను ఎదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇది చెయ్యని వాళ్ళకే దేవుడు లేడు అని చెప్తున్నారు. ఏమా అంతేనా? విచారణ చేయట్లా, గుడ్డిగా ఏదో ఒకటి అనేస్తే అయిపోద్ది, గుర్తింపు వస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేసి నేనున్నాను అని మీరు గుర్తిస్తే మీకు ఏది అవసరమో, మీరు ఏది సాధించాలో అది మీకు అనుగ్రహించబడుతుంది. మీరు అది పొందుకుంటారు. అది పొందుకోవటం కొరకు చేసే ప్రార్థన ద్వారా నేను ఉన్నాను అనేది మీరు గుర్తిస్తారు. ఆ గుర్తింపు మనకి అవసరం. అలాంటి గుర్తింపు లేకపోయిన రోజు, మనం గుర్తించని రోజు ఆయన కూడా మనల్ని గుర్తించడు. గుర్తించకపోతే ఏమవుతుంది? సాతాను ఎప్పుడెప్పుడు పట్టుకోవాలని చూస్తుంది కదా, వాడు పట్టుకొని పోతాడు. ఆడు పట్టుకుపోతే మన పరిస్థితి ఏంది? కాబట్టి ప్రియ సంఘమా, గమనించండి,
మనకి దేవుడు తోడుగా ఉండటం కొరకు ప్రార్థన చేసేవాళ్ళం గాను, ప్రార్థించటం ద్వారా ఆయన్ని కనుగొని ఆయనకు మొరపెట్టడం ద్వారా మనకు కావలసిన ప్రతిదీ సాధించుకోగలుగుతాం. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తాను స్వయంగా ప్రవక్తల ద్వారా చెబుతున్న మాటను ఈరోజు మనం గమనిస్తే, ఈ యొక్క ఆయన గుర్తించడం ద్వారా మనకి ఒక రాజబాట వేస్తానంటున్నాడు యెషయా గారు. యెషయా గారి మాటల్లో కనుక మనం చూస్తే 35వ అధ్యాయం 8వ వచనంలో, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడను, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్చబడును, మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. యెషయా ద్వారా మనకి ఇవ్వబడిన ఇప్పటి వరకు ఆయన ఒక విధానం చెప్పాడు, ఒక మార్గం చెప్పాడు. ఏమని? ఆయనకి మొరపెట్టాలి, ఆయన గుర్తించాలి, ఆయన మన దేవుడు అని అంగీకరించాలి, ఆయన ఎడల భయభక్తులతో ఉండాలి, ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. ఇవి చేస్తే ఏమవుతుంది? ఇది చేస్తే మనకి ఒక దారి ఉంది, ఒక దారి చూపిస్తున్నాడు. ఆ దారి ఏమంటున్నాడు? అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడను. ఈ పాటిస్తే మనకేమవుతుందమ్మా? రాజమార్గం. రాజమార్గం అంటే అర్థం ఏంటి? ఫుల్ సెక్యూర్డ్. కింద ఏమంటాం, నెయ్యి పడినా నూనె పడినా ఎత్తుకోవచ్చు. రాజమార్గం అంటే రాజు ప్రయాణం చేసేది, లేకుంటే రాజు గృహానికి కావచ్చు, ఆయన ఉండే ప్రాంతానికి కావచ్చు, అంతా నీట్గా, విలువైందిగా, కాస్ట్లీ ప్రాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు యెషయా గారు? ఇవన్నీ చేస్తే నువ్వు రాజమార్గంలో, అక్కడ రాజమార్గం ఏర్పడుతును, అది పరిశుద్ధ మార్గం అనబడును. క్లారిటీ, ఆయనే క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నాడు. మనకి ఇవ్వబడే మార్గం ఏమవుతుంది? ఏంటంటే దారి ఏం దారమ్మా? అది పరిశుద్ధ మార్గం. పరిశుద్ధ మార్గం. పరిశుద్ధ మార్గం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఒక క్రైస్తవులుగా మనకు పరిశుద్ధ మార్గం అనగానే ఎక్కడ ఉంది? దేవుని సన్నిధిలో ఉంది. దేవుని దగ్గరకు ప్రయాణం చేయటానికి ఆయన వేసిన రోడ్డే, ఆ రోడ్డే మంది. ఆ రోడ్డుకి ఈయన చూపిస్తున్నాడు. ఆ తర్వాత అది అపవిత్రులు పోకూడని మార్గము. అక్కడ ఛాన్స్ లేదు. ఇందాక అనుకున్నాం కదా, వాడు సాతాను కనుక వచ్చి మనల్ని పట్టుకెళ్తే ఇక మనకి అవకాశం లేదు, ఆ దారి కనపడదు. అందుకరికే మళ్ళీ చెప్తున్నాడు, అది మార్గమున పోవు వారికి ఏర్పాటుపడబడును, మూడులైనను దానిలో నడుచు త్రోవన తప్పక కొందరు మూర్ఖులు. మూడులు అంటే ఇంతకుముందు విశ్వాసం లేనివాడు, అంతేనా? మూర్ఖులు వేరు, మూడులు వేరు. మూడులు అంటే ఇంతకుముందు నమ్మకం లేనివాడు. ఈరోజు నన్ను ఆశ్రయించిన వాడికి కూడా, అంటే ఇక్కడ డిఫరెన్స్ గమనించాలి. మనం పుట్టుకతోనే మన తల్లిదండ్రులు నేర్పారు, మనం క్రైస్తవులుగా కొనసాగుతున్నాం. అన్యులు ఉన్నారు. అన్యులు అంటే ఏమంటాం? ఈ పరిశుద్ధ వాక్యం కానీ, పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించి కానీ తెలియని వాళ్ళు ఏమన్నారు? మూడులు. దీని మీద గతంలో విశ్వాసం లేనివాళ్ళు, ఇదంటే తెలియని వాళ్ళు. ఇది తెలుసుకున్న తర్వాత, నన్ను ఆశ్రయించిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారంటమ్మా? ఇదే త్రోవలో నడుస్తారు. చూడండి ఎంతటి దేవుని యొక్క దయా హృదయం. అవునా? ఇప్పుడు అది ఆయన సొంతంగా ఇస్తేనే కదా మనకు అబ్బుతుంది. ఆయన ఒక మాట చెప్పాడు, నాకు మొరపెట్టుకోండి, నా మీద విశ్వాసం ఉంచండి, నా ఆజ్ఞలు పాటించండి, అప్పుడు మీకు ఒక రాజ మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గంలో మీరు ప్రయాణిస్తారు. దుర్మార్గులు
సాతాను బిడ్డలు ఎవరైతే ఉన్నారో దానిలోకి ప్రవేశించలేరు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. కానీ ఇది అంటూ నేనంటూ గతంలో తెలియని వాళ్ళు ఈరోజు తెలుసుకుంటే కూడా వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారు? మీతో పాటు ప్రవేశిస్తారు. చూడండి ఎంత ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. మనకి ఇచ్చిన ఛాన్స్ ఎట్లా ఉందో చూడు. గతంలో తెలియదు, మాకు విశ్వాసం లేదు. ఎవరో ఒక సేవకుడు దేవుని గురించి చెప్పినప్పుడు ఆ విశ్వాసంతో ఎప్పుడైతే ఆ వ్యక్తి కూడా దేవుని మీద నమ్మకం పెడతాడో, ఆయన అంగీకరిస్తాడో, అతను కూడా అప్పటి వరకు దేవుని కుమార్తెలు కుమారులుగా ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే ఆ రాజమార్గంలో ప్రవేశిస్తారో ఆ మార్గంలోనే వీళ్ళు కూడా ప్రవేశిస్తారని దేవుడు మాటిస్తున్నాడు. ఏమో మేము అన్యులం కదా, ఇప్పుడు మేము వస్తే మాకు ఉంటుందో ఉండదో, మీరందరూ క్రైస్తవులుగా మొదటి నుంచి అంటున్నారు, మీరు వెళ్తారేమో మమ్మల్ని తీసుకోవడం దేవుడు అంటే వాళ్ళ కోసమే చెప్తున్నాడు ఈ మాట. ఎవ్వరు ఆ విధంగా అనుకోవటానికి వీల్లేదు, అవకాశమే లేదు. నా మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కళ్ళని ఈ స్పష్టమైన రాజమార్గంలో నడిపిస్తాను అంటే చివరిగా ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలా అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరి కొరకు? ఇక్కడ ఆయన సిగ్గుపడ్డు అనే పదం ఎందుకు వచ్చింది? ఇప్పటిదాకా నేను అన్యుల్ని. ఓకే, దేవుడు ఎన్నుకున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు వెళ్తారు, మేమందరమే అన్యులం. అన్యులకి ప్రవేశం ఉందా లేదా అంటే వీళ్ళు దేవుడు మమ్మల్ని ఏమంటాడో అని సిగ్గుపడుతుంటే ఆయన చెబుతున్నాడు, నేనేం సిగ్గుపడే విషయం కాదు ఇది. మీరు ఎప్పుడైతే నన్ను ఆశ్రయించి ముందుకు వచ్చారో వాళ్ళ కోసం ఏముందమ్మా అక్కడ? శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఎస్, ఇక్కడ ఒక స్పష్టత ఉంది. అవునా? అన్యులు కూడా ఎందుకు వస్తారు దేవుని దగ్గరికి? విన్నారు కదా, ఆ యొక్క దేవుడిచ్చేటువంటి రాజ్యం అంటూ ఒకటి ఉంది. ఆ రాజ్యాన్ని ఆయన్ని మేము విశ్వసిస్తున్నాం. దానిలో ప్రవేశించడానికి మరి ఈ విశ్వాసం సరిపోద్దా లేదా, ఆయన స్వీకరిస్తాడో లేదా అని ఉన్న అనుమానంగా ఉన్న వారి కొరకు అందుకే అంటున్నాడు, వాళ్ళు కోరుతున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డాడు. ఈ అనుమానం పడేవాళ్ళు గురించి ఈయన మీరు అనుమానం పడుతున్నారు, రావద్దు, మీరు నాకు సంబంధం లేదు అని నేను అనను. ఎంత స్పష్టత చూడండి. దేవుడు మమ్మల్ని, నేను ఒకటమ్మా వాళ్ళ సంగతి వద్దు, మనమే అనుకుందాం. గతంలో అనేక తప్పులు చేశాను, పాపాలు చేశాను. ఈరోజు దేవుని మీద విశ్వాసంతో ఆయన నమ్ముకున్నా, ఆయన ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనలో పాల్గొంటున్నా, సేవకుల్ని గౌరవిస్తున్నా, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నా. అయినా నాకు పాతగా ఒక చరిత్ర ఉంది కదా, దాన్ని చూసి ఆయన నన్ను బయటికి నెట్టేస్తాడేమో అని మీరు ఎక్కడన్నా అనుమానపడతారేమో. నేను అనుమానపడను. నీ పాతది చూసి వీడు ఇట్లాంటోడా, వీడినా నేను రమ్మంటున్నాను అని నేను సిగ్గుపడను. నాకు అవసరం లేదు. నాకు కావాల్సిందేంటి? ఇప్పుడు నీ స్థితి ఏంటి? ఆ స్థితి ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదా? ఈ స్థితే నాకు కావాలి, ఆ స్థితి కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటూ ఇంకొక మాట ఏం చెప్పాడు? దేవుడు నన్ను అనిపించుకుంటూ దేవుడు వారికి వచ్చి సిగ్గుపడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉంచాడు కదా. ఏం పట్టణం అది? చిన్నప్పుడు పాటినేవాడిని, పరలోక పట్టణము. నా పాట మొత్తం రాదు, కొంచెమే, అది మీకు వస్తుంది. చూడండి, ఆ పట్టణము ఒకటి ఉంది మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు, స్థిరపరిచాడు. దానిలో మనకందరికి గృహాలు ఏర్పాటు చేశాడు. ఆ గృహం ఉన్నటువంటి ఆ పట్టణం
ఎంత గొప్పగా ఉందో పాటలో వివరించాడు కదా. మీకు రాదా? మీకు చాలా మందికి వచ్చు అనుకుంటాను. అంత చక్కటి పట్టణం మనకి ఇవ్వడానికి గిఫ్ట్. ఏం గిఫ్ట్? ఎందుకు గిఫ్ట్? ఎందుకు? ఆయన దేవుడు అని మనం నమ్మినందుకు, విశ్వసించినందుకు, ఆయన ఆజ్ఞ పాటించినందుకు, ఆయన చేసిన మేలును బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉన్నందుకు, ఆయన మీద మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉన్నామో ఆయన ఏమిస్తున్నాడు? పరలోక పట్టణం అంటే ఆయన ఉండేది, ఆయన నివాసంలో మనల్ని అందరం తీసుకెళ్ళి పెడుతున్నాడు. చాలా విలువైంది. దానికి కావలసిన మార్గం ఆయనే చూపిస్తున్నాడు. మనం నడవలసిన విధానాన్ని కూడా ఆయనే చెప్పి నడిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఏం చేద్దాం? మనం చేయాల్సింది ఏంటి? మనం ప్రశ్నించుకోవాలి. మొదటిది ఆ ప్రశ్న ఏమై ఉండాలి? చాలా స్పష్టంగా విశదీకరించి మనకు చెప్పినటువంటి ఈ మాటల్ని తూచా తప్పకుండా పాటించే వాళ్ళంగా ఉండాలి. అంతేనా? ఆయన కోరింది అదే కదా. ఆస్తులు తీసుకొచ్చి ఇచ్చేయండి, లేకపోతే అమ్మేసేయండి, నాకు అవసరం ఇవన్నీ ఆయన ఎక్కడ అడగల. కృతజ్ఞత కలిగి ఉండండి. ఈ కృతజ్ఞత కలిగి ఉంటే మిమ్మల్ని ఏం చేయబోతున్నాను? రాజమార్గాన్ని నడిపిస్తున్నా. ఎక్కడికి? పరలోక పట్టణానికి. పరలోక పట్టణం అంటే ఎక్కడికి? నా సన్నిధి. అంటే మీరందరూ రేపు ఎక్కడ ఉండబోతున్నారు? నా సన్నిధిలో ఉండబోతున్నారు. అది ఎంత మహత్కరం, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. ఆ అదృష్టాన్ని మనకీయటానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేసిన విషయాన్ని మనం తూచా తప్పకుండా పాటించే బిడ్డలుగా ఉండి ఆయనకి ఆప్తులుగాను, కుమార్తెలుగా, కుమారులుగా మనం జీవించాలి. ఆ జీవించే విధానం ఆయన మనకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకొని ఆజ్ఞలు పాటిస్తూ కృతజ్ఞత కలిగి ఉండి ఆయన యొక్క సన్నిధిలో ఇది అయిపోయిన తర్వాత కూడా మనం ఉండాల్సిన మన ఆత్మ ఎక్కడ ఉండాలంటే ఆయన సన్నిధిలో ఉండి జీవించేటట్లుగా దీవించమని ప్రార్థనాపూర్వకంగా ప్రతిరోజు కూడా ఆయన ధ్యానించి మనం కూడా కృతార్థులు. ఎందుకంటే మన పూర్వీకులు మనకు తెలిసి అనేక మంది ఆయన సన్నిధిలో ఉన్నారు. మనం కూడా వారితో పాటు ఆ సన్నిధిలో ఉండి దేవుని మహింపరిచే బిడ్డలుగా ఉండేటట్టు ప్రార్థన చేయవాలని కోరుతూ ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా మరొకసారి నా పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కానుకల్ని సమర్పించుకుందాం. కానుకల సమయంలో పాట పాడవలసిందిగా మనం చేస్తూ కానుకలు సమర్పించుకుందాం. ప్రభువునకు నీ దేహము ధనము సమయమున సమర్పణ చేయుము. ప్రభువునకు నీ దేహము ధనము సమయమున ప్రియము దేవునికే బేలు బలే హేయము కయ్యాను నీ అర్పణను. ప్రియము దేవునికే బేలు బలే హేయము కయ్యాను నీ అర్పణను. కళంకము కల్మషమా
తీర్చెదవా సమర్పణ చేయుం ప్రభువునకు నీ దేహము ధనము సమయమున అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇసాకును అర్పణ ఏమనెను అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇసాకును అర్పణ ఏమనెను నీ బిడ్డను సేవకు నేర్చెదవా నీ బిడ్డను సేవకు నేర్చెదవా నీవేర్చెదవా సమర్పణ చేయుం ప్రభువునకు నీ దేహము ధనము సమయమున ప్రభుని ప్రేమించిన పేదరలో కసులు రాండెచెను కానుకగా ప్రభుని ప్రేమించిన పేదరలో కసులు రాండెచెను కానుకగా జీవనమంతయు దేవునికి జీవనమంతయు దేవునికి నీవేర్చెదవా సమర్పణ చేయుం ప్రభువునకు నీ దేహము ధనము సమయమున. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటనలు చదువుకుందాం. ఈరోజు పిల్లి మాణిక్యరావు వాళ్ళ కుమార్తె సంజన పుట్టినరోజు. మరియు దేవుని కృప చేత ఆ బిడ్డకు వచ్చినటువంటి జ్వరం నుంచి విడుదల కలుగు చేసినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆశ్రమానికి ఈరోజు పలహారం తీసుకొచ్చారు. దేవుడు ఆ కుటుంబం చూపినటువంటి కృతజ్ఞతకు నిండైన ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి దేవుడు కలిగించునుగాక. ఆమెన్. అలాగే నామా పెదరోసియా గారి కుటుంబం కూడా పలహారం తీసుకొచ్చారు. కుమారికి ఆరోగ్యంలో దేవుడు చేసిన మేలు బట్టి కృతజ్ఞతాపూర్వకంగా తీసుకొచ్చినటువంటి పలహారం స్వీకరించినప్పుడు మనకు ఆశీర్వాదాలు నిండుగా ఆ కుటుంబానికి మేలు జరగాలని దేవుని ప్రార్థిద్దాం. మరి పోయిన వారం ప్రస్తావించుకుందాం. వచ్చే నెల అక్టోబర్ నెల 17వ తేదీ అందరూ గుర్తుంది. మొన్న మాట అనగానే అందరూ స్పందించారు. దానికి తగిన విధంగా కూడా మనం 2 రోజులు వస్తుంది కాబట్టి ఆ 2 రోజులకి తగిన విధంగా మనం సిద్ధపాటుకు కలిగి ఉంటాం మంచిదని నేను ముందుగా గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నేను ముందుగా ఒక చిన్న మాట. గ్రామంలో చూస్తే ఒకవైపు ఎవరేమన్నా అనుకొని నేను
దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికే తిట్టుకుంటున్నారు, పర్వాలేదు. ఆయన అన్ని విమర్శిస్తే మాటలు చెప్తాడు, ఆయన అన్ని ఇవి చేస్తాడు, ఆ మాటలు చెప్తాడు. నా సొంత మాట ఒక్కటైనా చెప్పానా? ఏమా 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ నిలబడుతున్నాను కదా, నా సొంత మాట ఏమని చెప్పానా? పలానోళ్ళు చెడ్డోళ్ళు, పలానోళ్ళు ఇట్లా అట్లా అనేమన్నా చెప్పానా? చెప్పను. కానీ ఈరోజు మనం బైబిల్లో చదువుకుందాం. సరే, పాత ఈరోజు ఎంతమందికి తగులుతుంది ఇది? నేను నా సొంత మాటలు లేవు కదా, దానిలో అన్నీ దేవుని మాటలే, దేవుని వాక్యమే. ఏమనిపిస్తుంది? ఎవ్వరు ఓహో ఒకవేళ నేను ఇంతకుముందు కృతజ్ఞత కలిగి లేనేమో, ఇక్కడి నుంచైనా నన్ను దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి అనే విధానం తెచ్చుకోవాలి తప్ప, నేను ఇంతకుముందు ఉన్నానా లేనా, ఈయనకెందుకు, నాకు కాదు అవసరం, నాకు ఇది అవసరమే లేదు. ఆయన పలికించిన మాటలు నేను పలికానే తప్ప ప్రత్యేకంగా ఎవరు లేదు. ఒకవేళ నేను ఏదైనా పేరు చెప్పి నువ్వు ఎట్లా అంటే ఈయనకేదో వ్యక్తిగతంగా ఉందలే అనుకోవచ్చు. దీనిలో వ్యక్తిగతం లేదమ్మా. ఈ దేవుని మాటలు, దేవుని మాటలు ఎట్లా ఉంటాయంటే 2 అంచుల ఖడ్గం అని ఆయనే చెప్పాడు. మంచికి ఇటు మంచి తెగుద్ది, చెడుకు వచ్చినప్పుడు చెడుకు తెగుద్ది. మనం దాన్ని వినట్టు దాన్ని అనుసరించే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప, నేనే కాదు ఎవరైనా సరే, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప వ్యక్తిగతంగా దాని గురించి ఎవరో దేవుణ్ణి వాడుకోవాలని అనుకోరు ఏ సేవకుడైనా. ఇక్కడ నా విషయం కూడా అంతే. దయచేసి అట్లాంటి ఏదైనా మనసులో ఉంటే తీసేయండి. రెండోది, మనం ఇక్కడికి వచ్చేది కేవలం దేవుడి మాటలే. మనం కూర్చుంటే ఎప్పుడన్నా ఇంతమందిలో కూడా నేను కూర్చుంటా, ఆమె కూర్చుంటుంది, ఎప్పుడన్నా ఎవరి అయినా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నావా? మీరు నాతో అంటాం కానీ నేను మీతో అంటాం కానీ లేదు. నాకు తెలిసి అయితే ఎప్పుడో ఆ అవసరం రాలేదు, వ్యక్తిగతంగా మాట్లాడుకోలేదు. అయితే ఈరోజు నేను ఈ మాట చెప్పదలసింది ఎందుకంటే, ఆలోచన విధానాలు రోజు రోజుకి మారిపోతున్న కారణంగా దేవుడు కూడా మనకు దూరం అవుతున్నాడేమో అని అనిపిస్తుంది. ఇది ఒక భయం, నాలో ఉన్నది భయం. ఆయన మనకు ఎంత దూరం పోతే మనమంతా సాతానుకు దగ్గరగా పోయినట్టు. ఎంత దగ్గరగా పోతే ఆయన ఇప్పుడు చెప్పాడే దారి మర్చిపోతాం. దారి మర్చిపోతే ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము. మనం ఎంత ప్రయాసపడతాం దేని కొరకు? ఆయన సన్నిధిలో ఉండాలని కదా. ఆ ప్రయాస వ్యర్థమవుతుంది, అది నటన కిందకి అయిపోద్ది. కాబట్టి అది వదిలేస్తే, ఎందుకు ఆ మాట కూడా ఎందుకు అనంటే, అది వదిలేస్తే మనమందరం కూడా గట్టిగా, అంటే ఇప్పుడు చేయట్లేదని కాదు, కొంత సమయాన్ని వెచ్చించైనా సరే మన గ్రామం కొరకు, గ్రామంలో ఉన్న అనారోగ్యాల కొరకు, అనారోగ్యం అంటే శరీరంలో ఉన్న అనారోగ్యం కాదు, గ్రామంలో కూడా కొన్ని అనారోగ్యాలు ఉన్నాయి, వీటన్నిటి కొరకు కష్టపడి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. చూస్తున్నాం, వారం వచ్చినప్పుడు వల్ల అంటే కొత్త, ఇప్పుడు శనివారం అయిపోయింది, వచ్చే శనివారం వచ్చేటప్పటికి ఒకళ్ళకి ఎవరికొకళ్ళకి అనారోగ్యంగా ఉంది, బాగాలేదని అంటున్నారు. ఇది ఎందుకు వస్తుంది? ఆయన దగ్గర మనం మొర పెడుతున్నాం కదా, అంటే ఆ మొర సరిపోవట్లేదు, దాన్ని పెంచాలి. దయచేసి ఆలోచించేయండి. ప్రార్థనే మన ఆయుధం. మనం ఇంక వ్యక్తి ఏం చేయలేము. డాక్టర్లు వేసే మందులు ఏంటంటే తాత్కాలికమైనవి, వాళ్ళు ఇష్టమైనవి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, డాక్టర్ మందులు ఇచ్చాడు అంటే వాడుతున్నాను సార్ అంటే, చెప్పిన మాట ఏందో తెలుసా? ఆ ఇచ్చే ట్యాబ్లెట్ ఒరిజినల్ అని ఎవడు చెప్పాడు అని. మార్కెట్లోకి ఒరిజినల్ వస్తుంది, డూప్లికేట్ వస్తుంది. ఒక ట్యాబ్లెట్ గురించి ఆయన ఏమన్నాడు తెలుసా? సొమ్ముద్దముకు నూరి
దానిలో ట్యాబ్లెట్ అని పెట్టి పంపిస్తే సరిపోతుంది. అంటే చాక్ పీస్ లాంటిది పౌడరు. ఆ పౌడర్ని నానేస్తే ట్యాబ్లెట్ లాగా అవుతుంది. దాన్నే ప్యాక్ చేసి పంపుతారు. అది నీకు రోగాన్ని ఎట్లా తగ్గించుద్ది? అయితే అదేస్తే కూడా తగ్గుద్ది. ఎప్పుడు? అయ్యా నీ నామంలో నేను దీన్ని సేవిస్తున్నా, ఈ లోక సంబంధమైంది, ఇది డాక్టర్ ఇచ్చాడు వేస్తున్నా, ఆ డాక్టర్ నువ్వే అని భావించి నేను వేసుకుంటున్నాను అంటే అదే పని చేస్తుంది. ఎందుకంటే ఆయన చేపిస్తాడు. ఆ చేపించే విధంగా మనం ప్రార్థనాపూర్వకంగా ఎక్కువ కష్టపడాలనేది నా కోరిక. సంఘం అంతా కూడా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, నువ్వు నేను, వాళ్ళు అప్పడరు, వీళ్ళు మాట్లాడరు, ఇవన్నీ వదిలేసేయండి. మనతో మాట్లాడేవాడు ఆయన ఉన్నాడు. మనం ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగాను ఈ జీవన విధానంలో ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా జీవించేటట్లుగా మన ప్రార్థనలు ఉండాలి. ప్రార్థన చేద్దాం. ఆ విధంగా గ్రామం అంతా కూడా స్వస్థత కలిగిన గ్రామంగా తీర్చిదిద్దేటట్టు ఆయనకి మొరపెట్టుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. అవకాశం ఉన్నవాళ్ళు మోకరిల్లమని మనవి చేస్తూ ప్రార్థనలో ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నది పలహారాలు దేవునికి సమర్పించుకున్న వీటిని కూడా కలిపి ప్రార్థనలో కొనసాగాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, మనసులో వ్యాధులున్న తల్లులు ఉన్నారు, విధవరాళ్ళైన తల్లులు ఉన్నారు. ప్రతి ఒక్కరి కొరకు మనమందరం సంఘమంతా కలిసి ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోతాయని దేవుడు మనకు తెలియచేశాడు. కాబట్టి అందరం ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, 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 నీకు లెక్కలేనన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ఎన్నో కృతజ్ఞతలు నాయన. ఇప్పటి వరకు మీరు కృతజ్ఞత గురించి, మొరపెట్టడం గురించి, ప్రార్థన చేయటం గురించి మీరు మాతో మాట్లాడారు. నా తండ్రి, ఇదిగో స్వరాలెత్తి మేమైతే మిమ్మల్ని కనపరిచాము నాయన. నా తండ్రి, ఇదిగో ప్రభా, ప్రార్థనతోనూ విజ్ఞాపనతోనూ నా తండ్రి మీ సమక్షంలో మేము వేడుకుంటుండగా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు అంగీకరించండి ప్రభా. ప్రార్థనలు మొరలు మీ సమక్షానికి చేర్చుకోండి. మీకు ఆయాస్కరమైంది నాలో మాలో ఎవరికి ఉన్నా అవన్నీ తుడిచివేసి కడిగివేసి నా తండ్రి ఈ ప్రార్థన మీ సమక్షానికి చేర్చుకోమని వేడుకుంటున్నాం. నా తండ్రి, నువ్వు ఉన్నవాడువు, అనువాడువు, ఆమేననువాడు అనేటి గొప్ప తండ్రివయ్య. నా తండ్రి, నిన్న నేడు రేపు నా తండ్రి మీరే దేవుడని నమ్మి నా తండ్రి మీ సమక్షంలో మీ బిడ్డలుగా మిమ్మల్ని నమ్మి జీవిస్తున్నవారు నాయన. నీకు లెక్కలేనన్ని స్తుతులు నా తండ్రి, స్తుతులు, స్తోత్రాలయ్య. నా దేవా, నువ్వు గొప్ప దేవుడు అని నా తండ్రి మేము ఎంతగానో విశ్వాసిస్తున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని తెలియజేసిన గొప్ప దేవ, మాలో విశ్వాసం సడలిపోకుండా వడలిపోకుండా నా తండ్రి మీరు కార్యం చేశారని నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమన్న గొప్ప దేవుడు కదా. మేము అటువంటి నమ్మకం కలిగి నా తండ్రి మీ సమక్షంలో అడిగితే ప్రతి ఒక్కటి మేము పొందుకుంటాము నాయన. మాలో విశ్వాసము లేకపోతే మేము మృతులము నా తండ్రి. యేసయ్య, మాలో విశ్వాసాన్ని పెంపొందించండి ప్రభు. ఆ తల్లి నాన్న 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగిగా ఉండి విశ్వాసం వలనే వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత కలిగింది కదా ప్రభు. నా తండ్రి, హిజ్కియా మీ వైపు తిరిగి గోడ తట్టు తిరిగి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్కాలం అలానే పొందుకున్నాడు కదా నా తండ్రి. అటువంటి ప్రార్థన మాకు నేర్పించండి. యెహోవాలో యాకోబు చేసిన పోరాడిన ప్రార్థన మాకు నేర్పించండి. ఆ తండ్రి, అటువంటి నా తండ్రి ఇశ్రాయేలుగా మార్చబడిన ప్రభువా, అయ్యా ఇశ్రాయేలీలు 12 గోత్రాలు నా తండ్రి యాకోబు నుంచే కదా ప్రభావం వచ్చినాయి. అటువంటి విశ్వాసమైన ప్రార్థన మాకు నేర్పించండి. విశ్వాస సహితమైన ప్రార్థన నా తండ్రి మాకు నేర్పించయ్యా, నేర్పించయ్యా, నేర్పించయ్యా. యేసయ్యా, ఇక్కడ బలహీనతలో ఉన్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. పద్మారావుని మీరు జ్ఞాపకం చేసుకోవాలయ్యా. మీరు జ్ఞాపకం చేసుకున్నారని నమ్ముతున్నాం. అవును తండ్రి, నమ్మటం మీ వంతే అన్నారు, నమ్మాలి.
నా తండ్రి పద్మారావు నమ్మాలి, ఆ కుటుంబానికి యజమాని, ఆ బిడ్డకి నా తండ్రి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలి. ఆశ్రమంలో ఉన్నాడు నా తండ్రి, మీ ఆదరణలో ఉన్నాడు నా తండ్రి, మీ రెక్కల నీళ్ళలో ఉన్నాడు నా ప్రభు, మా పితరులు చేసిన ప్రార్థన స్థలంలో ఉన్నాడు నా ప్రభు. మీ పద్మారావుని పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా చేయండి ప్రభు. ఇద్దరు ఎవరి బిడ్డల తండ్రి నా తండ్రి, తనకెంతో బాధ్యత ఉంది ప్రభు. ఆ బాధ్యత పరిపూర్ణంగా నిర్వర్తించడానికి నా తండ్రి ఆ బిడ్డని మీరు ఒక్కసారి ముట్టి నా ప్రభు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని చేకూర్చమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. కుమారమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి, తన చేతిని మీరు ముట్టారని నమ్ముచున్నాం నా తండ్రి. నమ్మటం నీ వల్ల అయితే సాధ్యమన్న యేసయ్య ఆ బిడ్డ నమ్మకంతో దీని మంది నిలబడి కన్నీటి సాక్ష్యం చెప్పి నా తండ్రి ఇదిగోనైనా ఆ సాక్ష్యము ఎంత కృతజ్ఞతాపూర్వకంగా చెప్పిందో నా తండ్రి, ఆ బిడ్డ పక్షాన్ని మీరు గొప్ప కార్యం చేయండి. ఇంకా ఏదైనా బలహీనత ఉందేమో, బలమైన దేవుడు సమక్షంలో ఉందో కదా నా తండ్రి, ఆ చేతిని మీరు ముట్టండి ప్రభువా. నా తండ్రి మీ ఉమ్మిరాయండి ప్రభువా. అయ్యో మీ వస్త్రపు చెంగు తాకించండి ప్రభువా. ఈ బిడ్డల బలహీనత నా తండ్రి, వారి కొరకు ఏ తల్లి ఏ తండ్రి పోరాడతలేదు నా తండ్రి. బిడ్డల కొరకు మేము లేకుంటే బిడ్డలు ఏమైపోతామని ఆరాటం, తపన, ఆశ నా ప్రభు. జ్యోతిమని మీరు నిలబెట్టుకొని సాక్ష్యం చెప్పారు. ఆ జ్యోతిమకి ఎటువంటి బలహీనత మాకైతే తెలియదు నా తండ్రి, నా వరకు నాకు తెలియదు నా ప్రభు. నా తండ్రి ఇదిగో నా ప్రభు, ఆ బిడ్డ మీ యందు భయభక్తులు గల బిడ్డ నా ప్రభు. తనకి నా తండ్రి బాధ్యత ఉంది నా తండ్రి. తల్లి లేకుంటే కుటుంబ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా నా తండ్రి. మీరే కదా సృష్టి ఆదిలో తల్లిదండ్రులుగా నా తండ్రి భార్యాభర్తలుగా చేశారు నా తండ్రి. ఇదిగో నా ప్రభు, నువ్వు ఎవరిని విడిచిపెట్టవు, ప్రతి ఒక్క బిడ్డ పక్షాన్ని మీరు ఉంటారు. బాధ వచ్చినప్పుడు దేవుడా యేసయ్య అనుకోకుండా ప్రతి నిత్యము మీ సమక్షంలో అడిగి పొందుకునేవారిగా ప్రతి ఒక్క బిడ్డని మీరు ఉంచండి నాయన. నువ్వు దాటిపోవద్దు నా తండ్రి. నజరేయుడా యేసయ్య నువ్వు దాటిపోవద్దు నా తండ్రి. రజితాని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ బిడ్డ ఎవరి బిడ్డ ఎంత కాలము ఆ రీతిగా మంచానికి అంటుకుపోయింది, ఎదుటి వారి మీద ఆధారపడి ఉంటుంది నా తండ్రి. ఒక్కసారి ముట్టుకొని నా తండ్రి ఏ బలహీనతైనా యేసునామములో తొలగించి వేసి నా తండ్రి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతని చేకూర్చండి. గ్రామంలో నా తండ్రి ఎక్కడ చూసినా జ్వరాలు నా తండ్రి, డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు, జలుబులు, బిడ్డలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి. బలహీనతలన్నీ యేసునామములో తీసివేయమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా మీరు తప్పితే మాకెవ్వరు లేరయ్యా. మనిషిని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని తెలియజేసావు కదా. మేమందరము నా తండ్రి నమ్మకంతో విశ్వాసంతో మీ పాదాలను ఆశ్రయించున్నాం. దాటిపోవద్దు నా తండ్రి. దావీదు కుమారుడా దాటిపోవద్దు నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఏ తల్లి హృదయంలో ఏ శోధన ఉందో బిడ్డల ద్వారా నా తండ్రి, యవ్వన బిడ్డల ద్వారా ఆ తల్లిదండ్రులు ఎంత నలిగిపోతున్నారు అయ్యా. బిడ్డలు మీరు మార్చండి. మీరు మాత్రమే అటువంటి కార్యం చేయగల గొప్ప దేవుడు ప్రభు. యేసయ్యా మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు నా తండ్రి. మీరు మాకు నరణీయాత్మ యెహోవా పెట్టిన దీపం కదా నా ప్రభు. ఈ దీపాలన్నీ కూడా మీరు పెట్టిన భిక్షే నాయన. ఈ ఆరోగ్యం ఆయుసం మీరు మాకు ఇచ్చిందే నా తండ్రి. అయ్యా మేము మా తల్లిదండ్రులు కర్తలే కానీ నా తండ్రి, సమస్తము నా తండ్రి జీవాయువు నుదిన గొప్ప దేవుడు నీవే కదా నా తండ్రి. మీ బిడ్డలము నా తండ్రి, మేము తప్పు చేస్తున్నామేమో, పడిపోతున్నామేమో, యేసయ్యా మీ దక్షిణ హస్తం చాపి, మీ బాహు చాపి నా తండ్రి నిలబెట్టండి ప్రభా. ప్రతి ఒక్కరిని నిలబెట్టండి అయ్యా నా తండ్రి. మాకు మీరు తప్పితే ఈ లోకంలో మాకు ఎవరూ లేరయ్య. నువ్వే మాకు తల్లివి, తండ్రివి, తోబుట్టివి, రక్షకుడివి, సంరక్షకుడివి, మా కాపరివి, విమోచకుడివి, సమస్తము నీవే నాయన. నువ్వు తప్పితే మాకెవరు లేరు. ఒక్కసారి చూడండి ఆయన. ఆశీర్వాదాలకు వచ్చిన వారు ఎవరు ఒంటికి వెళ్ళకూడదు. మీ ఆశీర్వాదాలు మీ దీవెల్ని నింపుకొని స్వస్థత కలిగి ఆ దీవెల్ని నింపుకొని గృహాలకు వెళ్ళారు. ఆ గృహాలు మీ వెలుగుతో మీ ప్రేమతో నా తండ్రి నింపబడాలి నా తండ్రి. అటువంటి స్థితి ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఆశపడ్డ ప్రాణాలు తృప్తిపరిచే యేసయ్యా మీ సమక్షంలో బ్రతిమాలుతున్నామయ్యా. మా ప్రార్థన మమ్మల్ని ఆలకించయ్యా తండ్రి. విధవరాలైన తల్లులు ఉన్నారు, మీరే వారికి ఆధారం నా తండ్రి. సహాయం చేయండి ప్రభు. ఆ బిడ్డల భయభక్తులతో గౌరవంతో తల్లిదండ్రులు ప్రేమగా చూసుకునేలాగా బిడ్డల మనసు మీరు మార్చయ్యా. ఇక స్తోత్రం నా తండ్రి.
అయ్యా ఆదిశేష్ గారు హాస్పిటల్లో ఉన్నారంట నా తండ్రి, ఆ బిడ్డను మీరు నాన్న జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి క్షేమంగా గృహానికి చేర్చండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు నా తండ్రి, వందనాలు. సహాయం చేసే దేవుడు నువ్వు ఒక్కడివే నా తండ్రి, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. ఇదిగో నా తండ్రి వాసు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ రాలేకపోతుంది, సమస్యలు ఏంటో మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరుగున దేవ ఆ బిడ్డకు ఏదో బలహీనత, ఆ బలహీనతను కూడా మీరు తీసివేయమని వేడుకుంటున్నాం నా దేవ. నీకు స్తోత్రం. ఈ దినమందు నా తండ్రి పలహారం తీసుకొచ్చిన కుటుంబాలు కృతజ్ఞతతో నా తండ్రి తీసుకొచ్చిన ఆ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పెద్ద రోసి గారి కుటుంబం నుంచి ఆయన తన భార్యకున్న నా తండ్రి బలహీనతను యేసయ్య తీసివేసాడని నమ్మకంతో తీసుకొచ్చిన ఆ పలహారాన్ని మీరు ఆశీర్వదించండి. యేసయ్య ఇదిగో నాయన పిల్లి మాణిక్యరావు తన కుమార్తె బలహీనత తీసివేయబడి ఈ దినమందు నా తండ్రి ఇదిగో నాయన నూతన సంవత్సరమైన దయాకిరీటం పొందుకొని అయ్యా పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న ఆ బిడ్డని ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఆ పలహారం తీసుకున్న మాకు నా తండ్రి పరిపూర్ణమైన శక్తిని, ఆత్మశక్తిని, బలాన్ని మాకు దయచేయండి ప్రభా. ఏ దుష్టుడు ఎవరి హృదయంలో జ్వరబడి గలిబిలి చేయకూడదు నా తండ్రి. ఒక అడుగట్టు ఒక అడుగిట్టు వేయకుండా నా తండ్రి మీ సిలువ వైపే చూస్తూ, మీ వైపే చూస్తూ మా సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ మిమ్మల్ని అడిగి మేము పొందుకునేవారుగా మమ్మల్ని అందరిని వచ్చాయి. ఈ దినమందు కానుకలు సమర్పించుకున్న కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా తండ్రి కాకాని గ్రామంలో నా తండ్రి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో ఆనంద్ కుటుంబాన్ని నా తండ్రి, ఇదిగో నేను సురేష్ కుటుంబాన్ని, నేను మార్కు కుటుంబాన్ని, సుబ్బారావు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ఇరుగు పొరుగు కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా కుటుంబాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. నా యజమాన్ని ఇప్పుడు దాకా నిలబెట్టుకొని మీరు వాక్యం ఇచ్చారు నా ప్రభు. కృతజ్ఞత కలిగి ఉండాలని నా తండ్రి. ఇంకా విస్తారమైన పంట కొయ్యాలంటే నీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. యేసయ్యా నీకు లెక్కలేని వందనాలు. దుర్దేశంలో బిడ్డ ఒంటరిగా ఉన్నాడు, మీ తోడు మీ సహవాసుల్లో ఉన్నాడు. సన్నీకి నా తండ్రి మంచి ఆరోగ్యం ఇచ్చి చేసే పనిలో రాకపోకల్లో తోడుగా ఉన్నాడు. ఇచ్చిన గర్భఫలాన్ని నా తండ్రి నన్ను మా నోటి నిండా నమ్మించిన నా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం తెలుపుకుంటున్నాను. జోరియల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సోనీని జ్ఞాపకం చేసుకోండి, కోటేశ్వరరావుకి నా తండ్రి మీరు తోడుగా ఉండండి అయ్యా. నా తండ్రి ఇదిగోనైనా బిడ్డ కూడా ఒంటరిగా హైదరాబాద్లో ఉంటాను, మీకు కాపుదలు కావాలి. బిందుని ఇచ్చిన బిడ్డలిద్దరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నా కుటుంబం అంతా అయ్యా మీకు సమర్పించుకున్నాం నా తండ్రి, సహాయం చేయండి. జ్యోతిని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి అందున్నారు. జ్యోతికి ఏ బలహీనత అంతా తీసివేసి నా తండ్రి మీ సమక్షంలో నా తండ్రి అనునిత్యము ధూపం వేసే బిడ్డగా ఆ ధూపాన్ని మీరు ఆగ్రహించే వారిగా ఉండమని వేడుకుంటున్నాను నా తండ్రి. మీకు ఆయాసమైన క్రియలు మాలో నాలో ఏది ఉన్నా తీసివేసి ఈ ప్రార్థన అంతా మీ సమక్షానికి చేర్చుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయ్యా నా తండ్రి. ఇదిగో నా తండ్రి ఆశ్రమంలో నా తండ్రి క్రమం తప్పకుండా సుమయోని ఏ రీతిగా నా తండ్రి యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా నా తండ్రి ఉదయంగాన్ని మీరు ఉంచినందుకు వందనాలు. వెంకాయ మమ్మల్ని నా తండ్రి అన్నలాగా ఆశ్రమంలో ఉంచినందుకు పరిచయం చేస్తున్నందుకు మీకు వందనాలు. నేనైతే ఆ రీతిగానే నమ్ముచున్నాను నా తండ్రి. ఎవరేమనుకున్నా నా తండ్రి వారు చేసే ప్రార్థన, ఆయన చేసే మోకాటి ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరం ఈ ఆ గ్రామానికి కానీ ఆశ్రమానికి కానీ నా తండ్రి. ఇది మా పితృల సమక్షంలో అడిగినవన్నీ మేము పొందుకుంటున్నామని నమ్ముచాను. ఈ ప్రార్థన మీ సమక్షాన్ని చేర్చుకొని మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోవాలి. మా ప్రభువును మీ ప్రియకుమారుని యేసయ్య నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధాలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. శోధనలకి తేకాకిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగములోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. హల్లెలూయా, స్తుతి స్తోత్రములు తండ్రి, ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఈరోజు ఉపహారం సమర్పించుకున్న మాణిక్యరావు కుటుంబానికి, మా పెదరోసే కుటుంబానికి తోడయ్యుండి సంరక్షించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమేశా,
ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మీద కృపరించుము దేవా క్రమర ప్రేమ వర్షము కృపరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. మరి అలాగే ఉన్నట్లయితే పలహారం బేసన్